అంటే లాగేస్తుంది. 2-3 లక్షలకి లాగేస్తుంది. కిందికి లాగినా పైకి లాగినా అంతకంటే తక్కువ లాగుతుంది కదా. అయితే చేసేవాళ్ళంతా ఎలా చేస్తున్నారు అంటే వాడు చేయక తప్పక వాడి దగ్గరికి వస్తుంది. అది వాడి కర్తవ్యం ఉన్నటువంటి వాడు వాడి దగ్గరికి వస్తుంది. వాడు చేసాడని వాత పెట్టుకుంటాడు, ఇంకోటి కిందికి పాతాళానికి వెళ్ళిపోతాడు. అది పద్ధతి. తర్వాత ఇంకొక సూత్రం పరిచయం చేసుకుందాం. దృశ్యం, ద్రష్ట అన్నారు కదా. దృశ్యం అంటే ఏమిటో శాస్త్రీయమైన చక్కని నిర్వచనం ఇస్తున్నాడు. అది పరిచయం చేసుకుని తర్వాత ఊరికే పరిచయం చేసుకుందాం. ఇప్పుడు 18వ సూత్రం. ఈ సూత్రం అర్థమైతే మనకి జీవితంలో సారాంశం 3వ వంతు బోధపడుతుంది. కనుక ఇవాళ రేపు ఈ సూత్రం చెప్పుకుందాం. రేపటితో గురు పూజల సెలవులు వస్తాయి. అది అయిన తర్వాత గురు పూజలు అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. రేపు ఒక్కరోజు మనకి క్లాస్. ప్రకాశ క్రియాస్థితిశీలం భూత ఇంద్రియాత్మకం భోగ అపవర్గ అర్థం దృశ్యం. జగత్తులో ఏ వాంగ్మయంలో మీరు కంచు కాగడాలు వేసి వెతికినా ఈ డెఫినేషన్ కానీ ఈ సైన్స్ లేదు. దృశ్యం అంటే ఏమిటంటే సైంటిఫిక్ డెఫినేషన్ ఇచ్చాడు. జాగ్రత్తగా ఇంగ్లీష్లో తీసుకెళ్లి చూపించండి ఎవరికైనా, ఏ దేశంలో అయినా. పాపం చక్కని అనువాదం చేసి ప్రపంచానికి దాదాపు 100 ఏళ్ల కిందట ఇచ్చాడు ఒక ఆయన. టైమిని అని ఒక ఇంగ్లీష్ పతంజలి సూత్రాలకి మొట్టమొదటి సరి అయిన మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి ఆంగ్ల అనువాదం. చాలా మంది చేశారు ఇంగ్లీష్ వాళ్ళు, పిచ్చి అనువాదం అనుకోండి, అది కాదు. ఆయన చాలా చక్కగా అనువాదం చేసిన వాటిలో ఇది ఒకటి. ఇంగ్లీష్ వాడు దీనికోసం అట్లాగా జన్మంతా ఖర్చు పెట్టాడు. ఇప్పటికి కూడా దీని మీదనే ఖర్చు పెడుతున్నాడు. గాయత్రి మీద ఒక పుస్తకం రాశాడు. అడయార్లో ఉంటున్నాడు. ముస్సీలు వృద్ధు అయిపోయాడు. ఇప్పుడు ప్రకాశ క్రియా స్థితి శీలం. శీలం అంటే స్వభావము గలది. దృశ్యం అంటే ఏమిటి? ప్రకాశము అనునట్టి స్వభావము కలది. అంటే బ్రిలియన్స్, షైనింగ్ ఫోర్త్, ప్రకాశించుట అనేటువంటి లక్షణము కలవిన్ని. అంటే లైట్ ఎక్కడుంటే ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వస్తుంది పుస్తకం మీద. అలాంటి లక్షణం కలదిన్ని. పుస్తకంలో లైట్ పెట్టుకోకర్లేదుగా మనం. లైట్ అక్కడ ఉంటే పుస్తకం ఇక్కడ చదువుకోవచ్చు. అలాగా మనలోంచి బయట చుట్టూ ఉన్నటువంటి వస్తువులు మీద, ఆ వస్తువుల మించి మన మీద వెలుతురులాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది కనుక ప్రకాశశీలము. తర్వాత క్రియాశీలము రెండవది. క్రియాశీలం అంటే ఆచరించునట్టి పని యొక్క స్వరూపముగా మారుతుండున్నది. అంటే ఇది ఆకు, అది మేక. ఆకులోనూ జీవుడే ఉన్నాడు, మేకలోనూ జీవుడే ఉన్నాడు. కానీ మేకకు ఆకు దృశ్యంగా పని అయ్యేటప్పుడు ఏమవుతుంది? దగ్గరికి వచ్చి తినటం అనేటువంటి క్రియ పుడుతోంది కదా, ఆకు అందుకుంటుంది. కనుక క్రియాశీలమును అంటే క్రియాస్వరూపముగా మారునది. మొదట వెలుగు స్వరూపముగా వ్యాపించున్నది. తర్వాత పని యొక్క స్వరూపముగా మారునది. నెయ్యి ఎట్లయితే కరిగి పేరు నెయ్యి కరిగిన నెయ్యి అవుతుందో అలాగా ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి, అంటే యాక్షన్లోకి దిగుతుంది. ఎన్విరాన్మెంట్ కాస్త అది అన్నారు. అది తర్వాత స్థితిశీలం. స్థితి అంటే అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్ అనేది దాని వలన పుడుతూ ఉంది. అంతకు ముందు మేకలో జీవుడు చోట్లోనే ఉన్నాడు, అంతకు ముందు చెట్టులో జీవుడు చోట్లోనే ఉన్నాడు. మేక చెట్టుగా వచ్చినప్పుడు మేక చెట్టు ఉన్నది, మేక చెట్టును తినుచున్నది అనేటువంటి అస్తిత్వం పుడుతోంది. చూసారా? క్లియర్గా ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ బిందె పెట్టాం, ఇక్కడ తప్పాలు పెట్టాం.
ఈ బిందాకారంగా ఈ చోటు ఉన్నది, ఆ తప్పేలాకారంగా ఆ చోటు ఉన్నది, ఆ వెటమునుపు కూడా ఆ చోటు అక్కడే ఉంది. అలాగే మేక ఉండక ముందు కూడా మేకలో ఎక్కడ నుంచున్నా పని చేస్తున్నటువంటిది చోటే. జీవుడు అని మనం ఏదైతే అంటామో అది మనలో కూడా అంతే. కృష్ణమాచార్యులు ఏం గొప్ప ఏం కాదు. ఇవన్నీ కూడా శరీరానికి అంటించుకున్న లేబుల్స్ లాంటివి. పిహెచ్డి, తెలుగు లిటరేచరు, ఇవన్నీ అసలు లోపలే ఉంది, చోటు ఉంది. మీలోనూ నాలోనూ కూడా మాట్లాడుతుంది ఏమిటి? చోటే. చోటు మాట్లాడగలందులకు గాను ప్రకృతి తయారు చేసిన యంత్రములే ఈ శరీర మనోబుద్ధి అహంకార మొరు. కనుక ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ మనకి తెలియాలి. మోడర్న్ సైన్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ లేదు కనుక మనకి అతి దుర్లభంగా ఉంటుంది విషయం. బోధపడదే అది. అంటే మీలో గాని నాలో గాని మీరుగాను నేనుగాను ఉంటున్నది చోటు తప్ప మిగతా భాగం కాదు. కానీ మనం అంటే మిగతా భాగాన్నే మనం అనుకుంటున్నాం, కానీ చోటును మనం అని అనుకుంటాం లేదు. అంటే అలవాటు కాలేదు ఉన్న ట్రూత్ మన మైండ్. అట్లాంటిది చోటుకి ఉండుట ఉండకుండుట అని ఉండదు, శాశ్వతం. కానీ చోటులో తయారైనటువంటి జీవులకు వస్తువులకు పుట్టుట, కొంతకాలం ఉండుట, మళ్ళీ వెళ్ళిపోవుట అని ఉంటుంది. కనుక స్థితి అంటే అది ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అనేటువంటి దానికి శీలం కలది, స్వభావం కలది. అంటే మొదట కాంతి వలె వ్యాపించున్నట్టు శీలము కలది అంటే కాంతియే. రెండవది క్రియాశీలము గలది అంటే క్రియగా మారుతూ ఉంటుంది, పనిగా మారుతూ ఉంటున్నట్టుది. మూడవది స్థితిశీలము అంటే అస్తిత్వముగా మారుతుంటున్నది. ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటో చెబుతున్నాడు. ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూ ఉన్నవాళ్ళు గొడ్డు గోద, చుట్టూ ఉన్నవాళ్ళు గొడ్డు గోద అయితే మనము గొడ్డు గోద, వాడికి ఎన్విరాన్మెంట్ వెదవేషాలు ఇస్తే ఎట్లా? మనకి మిగతా వాళ్ళను గొడ్డు గోదాను ఎన్విరాన్మెంట్ అయితే వాడికి మనమును బఫెలోస్ కలిసి ఎన్విరాన్మెంట్ కామన్ సెన్స్ ఉండాలి కదా కొంచెం. మనకి ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన మనం చెప్పుకునేవన్నీ రైట్ అనుకోకూడదు. కనుక ప్రకాశ క్రియా స్థితిశీలమును భూతేంద్రియాత్మకం అంటే భూతాత్మకము. భూతం అంటే ఏంటి? స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. భూతములు పంచభూతములు: పృథివీ, ఆపస్ అంటే సాలిడ్ లిక్విడ్, తేజస్ అంటే ఫైర్ అంటే ఏమిటో మనకి తెలియదు, మెల్లిగా తెలుసుకోవాలి. తర్వాత వాయువు అంటే ఎయిర్, ఆకాశం అంటే స్పేస్. దివిగా దిగొచ్చేది అంటున్నాడు. అంటే భూతాత్మకమున్నో అంటే ఒక ఆత్మగా అంటే తానుగా దిగొచ్చేటప్పుడు ముందు పంచభూతాలుగా దిగొస్తుంది. ఇంకా ఏం కావాలి? ఇంద్రియాత్మకమును. భూత ఇంద్రియాత్మకం అంటే భూతాత్మకము, రెండవది ఇంద్రియాత్మకం అంటే చూస్తున్నట్టు శక్తి, వినున్నట్టు శక్తి, ముక్కుతో వాసన చూస్తున్నట్టు శక్తి, రుచి చూస్తున్నట్టు శక్తి, స్పర్శ తెలియనట్టు శక్తి అనేది జ్ఞానేంద్రియములు. అట్లాగే మాట్లాడునట్టు శక్తి, చేతులతో పనిచేసేటువంటి శక్తి, కాళ్లతో నడిచేటువంటి శక్తి, మలమూత్రాదులను విసర్జనం మొదలైనవి చేసే శక్తి, ఈ ఐదును కర్మేంద్రియములు. కనుక ఈ ఇంద్రియములుగా కూడా మ్యాటర్ కింద ఇవాల్వ్ అవుతున్నటువంటి వాడును అన్నాడు. మనకి డార్విన్ థియరీలో మ్యాటరు అందులోంచి ఏవో జీవులు వస్తున్నాయి, నులుపురుగులు లేదు తప్ప మ్యాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే నో మ్యాటర్, ఆన్సర్ లేదు. అంటే బార్న్ బ్లైండ్, ధృతరాష్ట్రుడు లాంటి థియరీ. మ్యాటర్లోంచి ఇవల్యూషన్ ఎట్ అవుతున్నారా గడిదే అని అడిగితే వాడు ఆన్సర్ ఏం లేదు, వస్తుందంటే నమ్మమన్నాడు అంతే. ఇంగ్లీష్లో ఉంది కనుక నువ్వు నమ్మక తప్పదన్నాడు. బుకాయింపు తప్ప డార్విన్ థియరీలో మీకు వచ్చిన ఆన్సర్ ఎక్కడా లేదు. మ్యాటర్లో ఇవల్యూషన్ అయ్యేటువంటి పిండాకుడు, అందులో ఇంటెలిజెన్స్ లేకపోతే ఇది ఆఫీసర్గా పనికొస్తుందా? సరే, వాడిని అని లాభం లేదు డార్విన్ని. దాన్ని ఇన్నాళ్ళ నుంచి నమ్మినటువంటి మన్ని అనాలి, అంతకంటే లేదు. మానవ జాతి ఏ స్థితిలో ఉన్నది అంటే దుస్థితిలో ఉన్నది అని అంతకంటే. అంతకుముందు పెద్ద థియరీలు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి కూడా ఏది లక్షల సంవత్సరాల ముందు డార్విన్ ఎందుకు మునగాడు అయ్యాడంటే దాని పేరే కలియుగం ఉంటారంటే బ్లైండ్ ఫెలోస్ అని. కనుక భూత ఆత్మకము, ఇంద్రియాత్మకము.
5 ఇంద్రియములు అంటే పంచభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. వీటన్నిటితో కలిసి మనస్సు కూడా ఉంది. వీటన్నిటిని కలిసి ఏమంటారు? ఆత్మ అంటే తాను అంటారు. ఆత్మ అనే మాటకి పెద్ద బ్రహ్మాండమైనటువంటిది, చాలా ముట్టుకుంటే మడిగట్టుకోకుండా ముట్టుకుంటే వాడు కోపడతాడు అనే అర్థం ఏం లేదు. శుభ్రాన్ని మామూలు అర్థమే. ఆత్మ అంటే తాను అని అర్థం. ఇవన్నీ తాను అనేటువంటి యూనిట్ లో ఉన్నాయి. అది అర్థం. తాను అనే యూనిట్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇవన్నీ కూడా వస్తాయి పరివారంగా. అంటే నారాయణుడు గాని శివుడు గాని పరివారంతో దిగొస్తాడంటే అర్థం అది. భూమికి దిగవచ్చును అంటే అర్థం అది. అవతారం అంటే అర్థం అది. కనుక భూత ఇంద్రియాత్మకం, పంచభూతముల యొక్క ఆత్మకం అంటే ఆత్మలుగా కలది, యూనిట్స్ గా. ఇంద్రియాత్మకం, ఇంద్రియములు ఆత్మలుగా కలది. అయితే చాలా పెద్ద మెకానిజం అన్నమాట. మనం చూసుకుంటాం లేదు కానీ ఇది. దీన్ని ఎన్ని మాటలు ఇన్సల్ట్ చేస్తున్నాం, ఎన్ని మాటలు ఇతరులని అక్కర్లేనటువంటి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని మాటలు తినకూడనివి తింటున్నాం, తాగకూడనివి తాగుతున్నాం, చేయకూడనివి చేస్తున్నాం. ఇంత విలువైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ని మనం ఎన్ని మాటలు పాడు చేసేది పాడైపోయిన తర్వాత ఈ పాడు శరీరం ఏముందండి, ఇది మాయాకాయమురా జీవ, ఇది చీవునెత్తురు గలదిరా అని చెప్పి ఇట్లాంటి స్కావెంజింగ్ కబుర్లు చూస్తాం కనుక. అయితే దీనికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంత బ్రహ్మాండంగా తయారు చేశారన్నారు కదా మీరు చెప్పింది. ఇంద్రియములు, మనస్సు, శరీరంలో ఉన్న సప్తధాతువులకు కావాల్సిన పంచభూతములు, బయట అవే ఉన్నాయి, లోపల అవే ఉన్నాయి. ఎందుకు ఇది ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంది మొత్తం స్పేస్ లో? అంటే 2 కారణాల కోసం ఉన్నాడు. భోగ అపవర్గార్థం. భోగం అంటే అనుభవించటం. ఈ సృష్టి అంతా చోటు ఉండి ఇంకేం లేదనుకోండి, అనుభవించేవాడు ఉండడు. ఎలా ఉంది అంటే ఎవరికి ఎలా ఉండదు, ఎలాగును. కనుక ఎలా ఉంది అనే క్వశ్చన్కి ఆన్సర్ కోసం పుట్టింది అన్నాడు. మొత్తం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజులో అర్థమయ్యేది కాదు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పంచభూతాలు, జీవరాశులు వీళ్ళంతా ఎందుకు పుట్టారండి అంటే ఇది ఎలా ఉంది అనే దాన్ని చెప్పుకుంటాం కోసం పుట్టారన్నాడు. అది భోగం అంటే అనుభవించటానికి. అయితే దుఃఖం కూడా ఎందుకు అనుభవిస్తారంటే చేసుకోకూడని విధంగా చేసుకుని చేతులు కాల్చుకుంటున్నారు కనుక, ఎదవ పనులు చేస్తున్నారు కనుక. ల్యాబొరేటరీలో వెళ్ళి ఎక్స్ప్లోషన్ ఎందుకు అయిందంటే స్టూడెంట్ వెధవ గనక, వాడికి ఇన్స్ట్రక్ట్ చేసేటువంటి సైన్స్ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్ అంతకంటే వెధవ గనక. లేకపోతే ఎందుకు అవుతుంది? సైన్స్ ల్యాబొరేటరీ వల్ల అవుతుంది ఎక్స్ప్లోషన్. మరి కరెంట్ ఏదో బదులై గోడ ఎందుకు బదులైందండి, ఇల్లు ఎందుకు అందుకుంది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ కనెక్షన్స్ చేసిన వాళ్ళు ముగ్గురు కూడా సన్నాసి ముండ కొడుకులు కనుక ఎలక్ట్రిసిటీ వల్ల అవుతుందా? లేకపోతే అది చెబుతున్నాడు. భోగం అంటే సుఖపట్టం కోసం ఈ శరీరం ఏర్పడ్డదు గాని సుఖ దుఃఖాలు ఈ సహజం అండి వస్తూనే ఉంటాయి అని ఒకడుకోడు కుచ్చు కబుర్లు చెప్పుకునేందుకు రాలేదు. సుఖం ఎలా ఉంటుంది? ఇదంతా లేనప్పుడు ఎవరికి సుఖం లేదు, పాడు లేదు. ఈ శరీరం వెళ్ళిపోతే హాయిగా ఈ బాధలు లేకుండా వాడెవడో తీసుకెళ్లిపోతే మనం ఉండం అక్కడ కూడా. అందుకని వాడే సుఖపడాలి. సుఖపడటానికి వాడికి ఏం లేదు, చోటు లాంటి వాడు కనుక స ఈక్షత బహుశ్యాం ప్రజా ఏతి. వాడు చూసి నేను అనేకంగా ఉంటే ఎట్లా ఉంటుంది అన్నట్టు అనేకంగా అయ్యాక అది. కనుక ఇట్ ఈస్ ఫర్ యూ టు ఎంజాయ్ అన్నాడు దిస్ క్రియేషన్. వీడేమి సుఖము దుఃఖము రెండు ఇచ్చే పనులు కూడా దుఃఖం ఇస్తాయి మానేయండి అని చెప్పడానికి కాదు. నువ్వు సుఖపడటానికి కోసమే ఈ శరీరం గాని మనోబుద్ధి అహంకారాలు గాని ప్రపంచం గాని పుట్టింది. దుఃఖం ఎందుకు పుడతావు అంటే పుండు పుట్టించుకున్నావు గనక అన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే వెరవి గనక అన్నాడు. సుఖపడే చోట కూర్చోబెడితే ఏడుస్తున్నావు అంటే పిచ్చిముండా కూడా అర్థం కదా, అది నీలోనే ఉంది అన్నాడు. కనుక భోగము కొంతకాలం అయ్యేటప్పటికి తెలుస్తుంది. ఈ భోగం గోల్ కాదు. ఉంటున్నాళ్ళు లైఫ్కి ఫేర్వర్ కోసం భోగం కానీ గోల్ ఏమిటి? అపవర్గం అంటే చిత్తవృత్తి నిరోధం వల్ల అనుభవింపబడేటువంటి
ఈశ్వరత్వం అని చెప్పాడు ఇది వరకు. దాన్నే మోక్షము, అపవర్గం అంటే మోక్షం అంటారు పెద్దలు. దానికోసం కూడా ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ పంచభూతాలు ఉండాలి నాయన అన్నాడు. మోక్ష సాధనం ఇవి లేకపోతే మోక్షం ఎవరి దేవుడికే. దేహం బంధం తీసేద్దాం, వద్దు. దేహం వద్దు, మనస్సు వద్దు, ఇంద్రియాలు వద్దు. మోక్షం ఎవరికి? వాడికే. వాడికి ఎందుకు మోక్షం ఆడడం? నెత్తి వేసి కొట్టుకుంటాడా? కనుక నీకు భోగం అనే ట్రైనింగ్ కోసం మోక్షం అనేటువంటి అల్టిమేట్ పర్ఫెక్షన్ కోసం మోక్షం. దీనికోసం అర్థం అంటే ప్రయోజనం. ఈ రెండు ప్రయోజనము కలదిన్ని అన్నాడు. అంటే యోగాభ్యాసము పూర్తి అయినటువంటి వాడికి పంచభూతములకు ప్రయోజనం లేదు ఇంకా, కానీ సర్వ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వీడికి ఏ ప్రయోజనం లేదు, కానీ సర్వీస్ చేస్తూ ఉంటాడు ప్రపంచానికి. పంచేంద్రియములకు ప్రయోజనం లేదు, ఎందుకని అవి ఇవ్వవలసిన ట్రైనింగ్ అయిపోయింది వీడికి. తర్వాత 4వ చాప్టర్లో చెబుతాడు అముక. ఇవ్వవలసిన ట్రైనింగ్ అయిపోయాక ఎందుకున్నాయిట అని అంటే వీడు చేసే పని కాక వీడి ద్వారా చేయించే పని కోసం ఉన్నాయి. అంతకుముందు మనం ఎరుగున్నది మనం చేసే పనులే కదా, పాచి పనులు. అది కాకుండా వీడి ద్వారా జరిగే పనుల కోసం ఏర్పాటు చెప్తాడు. చివరి అధ్యాయంలో చెబుతాడు, తీసుకొచ్చేదని లింకప్ చేసి. కనుక భోగము, అపవర్గము అర్థం అంటే ప్రయోజనంగా గలవి అయినటువంటి దాన్ని దృశ్యం అంటారండో. ఇందాక ద్రష్టా దృశ్యంలో ఇది దృశ్యం అన్నాడు. అంటే పంచభూతాలతో చేయబడ్డది ఏదైనా. కనుగుడ్డు కూడానా అంటే తప్పకుండాను. చూచేవాడు కనుగుడ్డు కాదు కనుక. కనుగుడ్డుకి ఏం కనిపిస్తుంది? గుడ్డు గుడ్డు చూస్తుందే. కనులోంచి మనస్సు చూస్తుందే, ఏమీ చూడదు. కనుక ఇది దృశ్యం అంటే. ద్రష్టా దృశ్యం, ద్రష్టా దృశ్యం 2 మాటలు వాడాడు కనుక నిర్వచనం ఇవ్వవలసినటువంటి ఆ ఆవశ్యకత ఆయనకి కలిగింది కనుక ఇక్కడ ఇచ్చాడు. దృశ్యం అనగా ఇది, దిస్ ఈజ్ ఎన్విరాన్మెంట్ అన్నాడు. ఏమిటి? ప్రకాశశీలము అంటే ఒక చోటు నుంచి తన చుట్టూ పరిసరముల మీదకి కాంతివంతమవునట్టు లక్షణము గలది. క్రియాశీలం అంటే క్రియగా మారునట్టు లక్షణము గలది, అంటే దట్ విచ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాక్షన్. తర్వాత స్థితిశీలము అంటే ఎగ్జిస్టెన్స్ గా లిమిట్ అయ్యేటువంటి దీన్ని. తర్వాత భూత ఇంద్రియాత్మకం, పంచభూతములుగా దిగి వచ్చున్నది. పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములుగా దిగి వస్తున్నది మనస్సుగాను. ప్రయోజనం ఏమంటే భోగం అనుభవించటానికి. ఈ భోగం కాదు నాయన, అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ తెలియటం అంటే మోక్షం అనేటువంటి దానికి ట్రైనింగ్ ఇవ్వటానికి. భోగం అనుభవించడానికి, మోక్షం ట్రైనింగ్ ఇవ్వటానికి. అంటే కారు కొనుక్కున్నప్పుడు మొదట కొన్నాళ్ళు ఎందుకు? కొనుక్కున్న కారులో ఎక్కి తిరగటానికి ఓ 4 రోజులు. ఆ పైన పనుల కోసం ఈ కారు మీద వెళ్ళటానికి కదా. పనులు ముఖ్యమా, కారు ముఖ్యమా? కానీ మొదట కొనుక్కున్న వారం రోజులను కారు కోసం పనికి పెట్టుకుంటాడు. కొత్త కారు కొన్నా కదా రౌండ్ వెళ్ళొద్దాం అంటాడు. కానీ ఓ 1 నెల 2 నెలలు అయిన తర్వాత బిజినెస్ మ్యాన్ వాడు ఓ రౌండ్ ఏంటి మొహం, రేపు నాకు పనుంది అనకాపల్లిలో, అప్పుడు నువ్వు రా రౌండ్ అవుతుందంటాడు. అలాగా ఇక్కడి నుంచి ఆ ప్రయోజనానికి వెళ్లేటువంటి నిన్ను ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చేది మోక్షానికి ఈ శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం. శరీరం ధర్మసాధనం. అందుకనే దేహో దేవాలయ ప్రోక్త. ఈ సూత్రం ఇంకా కొంచెం చెప్పుకోవాలి. రేపు 6 గంటల నుంచి మామూలుగా శుక్రవారం అనుకుంటాను చెప్పుకుని రేపు గురు పూజల లోపల లాస్ట్ క్లాస్ మనకు ఉంటుంది. నిన్న మనం కొంత చెప్పుకున్నాం. అంటే దృశ్యం అనగానేమో ఎన్విరాన్మెంట్ అంటే ఏమిటి, సర్కమ్స్టాన్స్ అంటే ఏమిటి, సైంటిఫిక్ డెఫినేషన్ వరల్డ్ మొత్తం మీద ఇంకెక్కడా లిటరేచర్లో లేదు, ఇక్కడ ఒక చోటే ఇచ్చాడు. అది మనం చూసాం రాత్రి. ప్రకాశ క్రియాస్థితిశీలం అంటే ప్రకాశశీలము అంటే బై నేచర్ ఇట్ ఎక్స్పాండ్స్ హ్యాస్ లైట్. ప్రకాశము స్వభావముగా కలది. స్థితిశీలము అంటే ఇట్ క్రియేట్స్ ఎ సపరేట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కండిషన్స్. ప్రత్యేకమైనటువంటి అస్తిత్వమును తాత్కాలికముగా స్థాపించున్నది. తర్వాత క్రియాశీలము అంటే ఇట్ ఈస్ ఎవరీ మూమెంట్ డిజాల్వ్డ్ ఇంటూ యాక్షన్. ప్రతి క్షణం కూడా మనం ఏదైతే మనం పరిసరములు, వాతావరణం అని అంటామో అది క్రియాస్వరూపంలోకి మారిపోతుంది. అంటే మనం చేయవలసిన పనిగా మనకి ట్రాన్స్లేట్ అయి వస్తూ ఉంటుంది అనమాట. లేదా మనం చేయదలిచిన పనిగాను. చేయవలసిన పనిగా మనం స్వీకరించినట్లయితే దాన్ని
మనం సరైన మార్గంలో పెడుతూ ఉంటాం. చేయదలిచిన పని అయితే బోల్తా కొట్టేస్తూ ఉంటాం, ఎక్కడో ఇరుక్కుపోతూ ఉంటాం. అప్పులు కానీ, ఇతరులతో చికాకులు కానీ, మరి మొహాన్ని చేటగొట్టడం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది చేయదలుచుకున్న పని చేసిన చోటల్లా ఆ జన్మ వ్యర్థమైపోతుంది. చేయవలసిన పనికి చేయదలచిన పనికి తేడా తెలిసినప్పుడల్లా ఆ జన్మ మల్లె పువ్వులాగా ఉంటుంది. అది తేడా. అది ఇదివరకు కొంత చెప్పాడు. తర్వాత భూతేంద్రియాత్మకం. భూతాత్మకము అంటే పంచభూతములతో తానుగా ఏర్పడున్నది ఆత్మకం అంటే. ఇంద్రియములు మొదలైనవిగా ఏర్పడున్నది అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు ఇవన్నీ కలిసి తాను అనేటువంటి ఒక యూనిట్, ఒక క్యాప్స్యూల్ అన్నమాట. ఎవరి చుట్టూ? ద్రష్ట చుట్టూ. లోపల చూచేటువంటి వాడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు వీడు చూచేవాడు? శరీరంలో నఖశిఖ పర్యంతం ఉంటాడు. ఈ శరీరం ఎంత ఉందో అంత ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు. అయితే హృదయంలో ఉంటాడంటారు కదా. హృదయంలో ద్వారా మనం తెలుసుకుంటానికి గాని ఇంకోటి తెలియజెప్పడానికి గాని వీలవుతుంది. హృదయం అనేది స్విచ్ తప్ప ఎలక్ట్రిక్ కరెంట్ స్విచ్ లోనే ఉంటుందంటే ఎంత రేటో భగవంతుడు హృదయంలో మాత్రమే ఉంటాడు, మిగతా శరీరంలో అంతర్యామిగా ఉండలేడుట అంటే అంతే. అందుకని ఈ దేహం ఎంత ఉందో అంతా ఉంటాడు. ఈ దేహంలో పురుషుడు ఆత్మగా ఉండదలిచిన వాడు అంటే తానుగా ఉండదలిచిన వాడు. కొంత భాగమేమో ఈ శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువుల యొక్క కెమిస్ట్రీ రూపంలో ధరించి అవతారమూర్తిగా ఉంటాడు. ఇందులో కావాల్సిన శరీరంలో కావాల్సినటువంటి సల్ఫరు, కాల్షియము, ఫాస్ఫరస్, ఈ బోన్స్, ఎముకల్లో కావాల్సినవి మొదలైనవన్నీ ఉన్నాయి కదా. ఇన్ని కూడా అణుమయములే కదా. ఆ అణువులన్నీ పరమాణుమయములే కదా. అవన్నీ మహాశక్తిమయములే కదా. అవన్నీ మహాచైతన్యమయములే కదా. అవన్నీ చోటులో ఉన్నటువంటి అంతర్యామి నుంచి వచ్చినవే. ఇన్నిగా అయ్యి మళ్ళీ అంతర్యామికి లోకి వెళ్లిపోయేవే. ఇది గుర్తుంచుకుని చూడాలి. చూసినప్పుడు పంచభూతముల యొక్క ఆత్మగణం, పంచేంద్రియముల యొక్క ఆత్మగణం, మనస్సు యొక్క ఆత్మగణం ఉంటుంది. ఉండి అనాది అయినటువంటి అవిద్య ఉంది చూడండి, ఇంతకుముందు చెప్పాడు. దాని వలన వాడికి వీరు వేడుగా, వీడికి వాడు వేరుగా కనిపిస్తూ ఉంటాం. ఓహనోడు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటాం. తండ్రి కొడుకైనా సరే, అన్నదమ్ములైనా సరే, భార్యాభర్తలైనా సరే, ఓనోళ్ళు ఇంట్లో మహిళాహారతలు ఉంది, అన్నం సహించదు ఒక్కోళ్ళకి. ఇలా నడుస్తూ ఉంటుంది. ఎందుకని? ఒకళ్ళకి ఇంకోళ్ళు కనిపిస్తూ ఉంటారు కనుక. కొన్ని ఇళ్లలో భార్యకు వేరే అకౌంట్, భర్తకు వేరే అకౌంట్. భార్య పొలాలు వేరు, వాళ్ళ నాన్నగారు ఇచ్చినవి. భర్త పొలాలు వేరు, వాళ్ళ నాన్నగారు ఇచ్చినవి. పాపం మావాడు ఒకటి తెలియక ఒక ఆయన దగ్గర 100 రూపాయలు అర్జెంటుగా నేను ఊళ్ళో లేకపోతే మందుల కోసం అప్పు తీసుకున్నాడు. తీసుకున్నవాడు నాతో చెప్పొచ్చునా, వారం రోజుల్లో ఇస్తా అన్నాడు. సరే వారం రోజుల్లోనే 6 రోజుల్లోనే ఇచ్చాడు. తీసుకెళ్లి ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన భార్యకి ఇచ్చాడు. దాని పెద్ద గలఫ అయిపోయింది. వీడు మీద ఆయన నాకు కంప్లైంట్, తీసుకున్నది నా దగ్గరండి, ఇచ్చిందేమో మా ఆవిడికి ఇచ్చాడు, వాట్ డస్ హీ మీన్ అన్నాడు. అంటే మీరు చెబుతున్నటువంటి విద్య 1000 సంవత్సరాలు పెట్టినా పుటం ఎక్కించినా వాడికి ఎక్కదు, హీఈ్ ఎ ఫూల్ అని చేత వాడిని క్షమించండి అని చెప్పాను. ఎందుకంటే పతంజలి చెప్పేటువంటి విద్య వాడికి పుటం పెట్టినా ఎలా అయితే ఎక్కదో, వాడు చెప్పేది వీడికి ఎలాగే ఎక్కదు. అంచేత అలా కాదండి అర్థం, భరజనగా ఎంత, భర్తనగా ఎంత అంటే సంతోషించలే అంటాడు. అంటే ఆ జన్మకు నోచుకోలేదు వాడు, భార్యాభర్తలు అనే పేరే గాని. అదే ఆయన అల్జీరియాలో ఉంటూ ఉంటాడు, ఆవిడ పెరవాల్టేర్లో ఉంటూ ఉంటుంది. 12 ఏళ్ళు అయింది. నా వైఫ్ చిల్డ్రన్ అంటూ ఉంటాడు. అంటే యాక్చువల్ గానా వర్చువల్ గానా? అందుకని వైఫ్ ఏడు చిల్డ్రన్ ఏడు పిండకుడు. వాడు 12 ఏళ్ల నుంచి అల్జీరియాలో ఉన్నాడు. భార్య పిల్లలు ఇక్కడ పెరవాల్టేర్లో ఉన్నారు. అది అంటే వైఫ్ చిల్డ్రన్ అనేటువంటి వాడి మనస్సులో ఉన్నటువంటి ప్రతిబింబములు మాత్రమే. అవి చెప్పబోతున్నాడు ఇంకా తర్వాత సూత్రంలో. అంటే వాటితోనే 180 పాళ్లు బతకటానికి అవే కారణంగా బతుకుతూ ఉంటారు. 90 పాళ్లు కూడా, కొంతమంది 95 పాళ్లు కూడా నిజంగా నిజమైనటువంటి విషయాలు అనుభవించి బతికే జన్మ మొత్తం మీద 5 పాళ్లు ఉంటాయి. సుఖపట్టం కోసమే కదండి ఇంత గడ్డి తింటుందంటారు. సుఖపట్టం కోసం గడ్డి తిన్నవాడు ఎవడో సుఖపడ్డావు.
తెల్లవారుసాను వెళ్ళిపోతాను ఇంటూ ఇక్కడ ఆఫీసులో ఓవర్ టైం చేస్తాను. సాయంత్రం 5 దాకా అయిన తర్వాత రాత్రి 10 దాకా కూడా ఓవర్ టైం చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఓవర్ టైంకి ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఇస్తారు. తర్వాత భోజనం ఇంటి దగ్గర చేయక్కర్లేకుండా పురోహితుడు చేసినట్టు చేయొచ్చు. అంటే అక్కడ శాండ్విచ్ చేసి ఇస్తారు. మధ్యాహ్నం ఆ నూనె పోసి వండిన క్యాఫ్టీరియా ఉంటుంది. అందులో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఒక భాండీలోనే వేపినటువంటి దాంట్లో శుభ్రంగా భోంచేయచ్చు. కాబట్టి ఆచార్య గారు అయినా సరే వెజిటేరియనే పెడతారు కానీ 2 ఒక దాంట్లోనేగా వేయించేది. పొపడకండి, అది చేయొచ్చు. అది అయిన తర్వాత సాయంత్రం కూడా ఆ ఇంటికి వచ్చేటప్పుడు ఆ టీని శాండ్విచెస్ తీసుకోవచ్చు. ఇంకా ఇంటి దగ్గర టిఫిన్ కాఫీ అట్లాంటివి ఏం ఖర్చు ఉండవు. తర్వాత ఇన్ని గంటలు పనిచేసేటికి వారానికి 1 2 చొప్పున కాంప్లాన్ బాటిల్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు ఇదివరకు. అవి పట్టుకొచ్చుకోవచ్చు ఇంటికి. అంటే వెనకటి రోజుల్లో ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళని ఇంటి దగ్గర భోజనం చేయడానికి వస్తే చేట కొట్టేది భార్య. అది చిన్న పన్నా, ఇది పెద్ద పన్నా ఇప్పుడు మనం చెప్పేది. అంతే తేడా. ఎందుకని ఎక్కడా ఆ మాత్రం నువ్వు చేసే పౌరోహిత్యంతో భోజనం పుట్టించుకోలేవా, అసమర్థుడా అప్రాచ్యుడా అని ఆవిడ ఉద్దేశం. అది కొంచెం చిన్న పన్నా భోజనం మాత్రమే. ఇది చాలా బహు విషతోముఖమైనటువంటి కక్కుర్తి. అంటే దానికి 10 రెట్లో 20 రెట్లో కక్కుర్తి అనమాట ఇది. అంటే కల్చర్ ఎక్కువ అవుతున్న కొద్దీ కక్కుర్తి కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు కక్కుర్తి భోజనానికి ఒక్కదానికే పడేవాళ్ళు. అంతే తెలుసు, ఇంకేం తెలియదు. క్రమంగా తెలివితేటలు మ్యాగ్నిఫై అయ్యేటప్పటికీ డబ్బుకి మొదలైన వాటన్నిటికీ ఎంత ఇస్తే అంతాను తీసుకుని వాడు వేయవలసినటువంటి వాడికి ఓటు వేశాడా లేదా? మరి అది చేస్తారా? వెనకటి రోజుల్లో నాకు వద్దు నువ్వు వచ్చేది, ఎందుకంటే నాకు వచ్చిన వాడికి నేను వేస్తానని చెప్పుకుంటారు. పిచ్చి మూడకూడదు. అంటే మనం గమనించుకొని చూడాలన్నమాట. వీడు యోగాభ్యాసం రాసింది అలాంటి వాళ్ళ కోసం. అందుకని భూతేంద్రియాత్మకం, పంచభూతములు ఇంద్రియములు వీటిని ఆత్మగా తయారు చేయనున్నది అను తన కోసం. తర్వాత భోగాపవర్గార్థం, భోగము ఆవిడ వేరే వీడు వేరే అని అనకుండా అంతర్లోనూ ఉన్న అంతర్యామి ఒకడే అంటే దాంపత్యమే ఉంది. ఇప్పుడు ఇద్దరును శివాట్ల మరి సిబ్బిని తనులు మరి బొచ్చాయిలే కొట్టుకుంటూ ఉన్నా సంసారం అంటూ నడవాలంటే బొచ్చ సంసారం ఏమి ఉండొచ్చు అనుకోండి. కానీ ఇద్దరు ఒకళ్ళు వేరే చూసుకోవాల్సిందే కదా. తప్పులు చూసినా ఒప్పులు చూసినా. ఎంత ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఒక కుర్రవాడు ఒక కుర్రది అయినా సరే రోజు ఎనాటమీ థియేటర్లో శరీరంలో సమస్త భాగములు ముక్కలు ముక్కలు ఖండఖండములు చేసి చూస్తూ ఉన్నా సరే వాళ్ళిద్దరూ ఒకరినొకరు పురోమించుకుంటాం లేదా, వివాహం చేసుకుంటాం లేదా? శరీరంలో ఈ భాగాలే కదా, ఇంకా ప్రేమేమిటి అని ఉంటుందా? అది అనాది అవిద్య అనేది. అది అంటే వీడు నేర్చుకున్నటువంటి ఎనాటమీకి కానీ వీడు చదువుకున్నటువంటి చదువుకు కానీ వీడికి ఏదో వివేకం అంటాడు చూడండి, కోతలు కోస్తాడు, దానికి కానీ ఏమీ సమాధానం లేదు, దానికి సంబంధం లేదు. అది అవిద్య. అంటే ఇన్కారిజిబుల్ ఇగ్నోరెన్స్. అంటే రబ్బరు పెట్టి చెరిగితే కాదు, పోయేది కాదు, నీళ్లు పోస్తే కరిగేది కాదు. ఏ పేపర్ మీద తప్పు పడ్డదో పేపర్ చిరుగుతుంది కానీ ఏమీ చెరగదు ఆ సిరాతో, అవిద్య అనేటువంటి సిరాతో. ఎందుచేత ప్రకృతి అట్లా పెట్టిందంటే వీడికి మోక్షం అనేది ఏమిటో తెలిసే వరకు నువ్వు కూడా భోగం అనేటువంటి దాంట్లో నులిపురు వెళ్ళే కొట్టుకుంటూ ఉండాలి. అది కొట్టుకుంటూ ఉండాలంటే వీడికి అవిద్య పోతే భోగం లేదు, అంటే ఎంజాయ్మెంట్ లేదు. అవిద్య పోతే వాడికి నిజంగా ఒక్కరోజు ఎనాటమీ థియేటర్కి వెళ్లి శరీరంలో భాగాలన్నీ చూసిన తర్వాత అవిద్య పోయిందనుకోండి, తర్వాత యువతలకు వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడుగుతారా? పెళ్లి ఏమిటంటారు? ఈ శరీరం చూశాం కదా అక్కడ, ఎందుకంటే ఉందని. అందుకని రోజు చూసిన భగవద్గీతలో వాసాంసి జీర్ణాయ రోజు చెప్పుకున్నా, తర్వాత మరి విచారసాగరము, పంచీకరణం, ఇలాంటి వాటిలలో ఈ శరీరం ఏముందిలే, ఈ పంచభూతాలు ఏముందిలే, ఈ చీమేముందిలే, నెత్తులు ఏముందిలే అని ఎన్ని కోసినా చివరికి వచ్చేటప్పటికి మోహం వచ్చేది. కృష్ణాచార్య గారికి 6 పిల్లలట. అంటే అవిద్య ఉంటే పుట్టారా లేకపోతే పుట్టారా? ఎవరికైనా అంతే. అంటే వాడు వేదాంతం చదువుకున్నా అంతే, భగవద్గీత చదువుకున్నా అంతే, ఎంబీబీఎస్ చదువుకున్నా అంతే, ఎనాటమీ చదువుకున్నా అంతే, ఫిజియాలజీ చదువుకున్నా అంతే. అది పోతే సృష్టి ఎందుకో ఆ ప్రయోజనం లేదు. సృష్టి ఎందుకు? శరీరం ఒక విద్యాలయము.